బయటపడుతున్న తమ ఆర్థిక నేరాలను కప్పిపుచ్చుకునేందుకు జగన్ రెడ్డి గోశాలపై తప్పుడు ప్రచారానికి దిగారు. జగన్ రెడ్డి పాల్పడ్డ మరో కుంభకోణమైన దాల్మియా సిమెంట్ వ్యవహారంపై ప్రజల్లో చర్చ జరగకుండా అడ్డుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ నడుపుతున్నారు. గోశాలలో ప్రతి ఆవు జియో ట్యాగింగ్ తో సురక్షితంగా ఉంది. ఎక్కడో మృతి చెందిన గోవుల ఫోటోలు చూపించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. గోశాల చూసేందుకు వచ్చిన ఎంపీ గురుమూర్తి సైతం హిందూ ధర్మాన్ని అవమానించేలా ప్రవర్తించారు. రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖ మధ్యలో అనగానే సత్యప్రసాద్. సత్యసాయి జిల్లాలోని మడకశిర నియోజకవర్గం ఎక్కడి నుంచి అయితే యువ నాయకులు ఎంఎస్ రాజు గారు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారో పలు అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే ముఖ్యంగా పార్టీ ఆఫీస్ ఓపెనింగ్. మా దీంట్లో అందరూ కూడా అంటే మంత్రులు పెద్దలు కొట్టిపాటి రవి గారు, పెద్దలు సత్యకుమార్ యాదవ్ గారు, జిల్లా నుంచి డైనమిక్ మంత్రి సవితమ్మ, ఎంపీ గారు, అలాగే మడకశిర ఎమ్మెల్యే గారు ప్రసాద్ గారు, అధ్యక్షులు అంజనప్ప గారు, తిప్పేస్వామి గారు, అలాగే మన పుట్టపర్తి ఎమ్మెల్యే గారు, అలాగే సీనియర్ నాయకురాలు రాప్తాడు ఎమ్మెల్యే గారు, మాజీ మంత్రిని సోదరి సుంతక్క, అందరూ కూడా రావడం నిజంగా సంతోషం. ఎందుకంటే ఎంఎస్ రాజు అనే వ్యక్తి పార్టీలో కీలకంగా ఏదైతే 1924లో ఈ రాష్ట్రంలో సైకో పరిపాలన ఉన్నప్పుడు పార్టీలో కీలక వ్యక్తిగా ఎదిగి అంచలంచలుగా రాష్ట్ర నాయకుడిగా ఉండి సింగనమల నుంచి ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత అందరికి కూడా ఉంటాడా, వెళ్తాడా, చేస్తాడా లేదా అని ఒక అపనమ్మకం ఉంటే దాన్ని దూరం చేసే విధంగా స్థానిక నేను ఎక్కడున్నా కూడా అభివృద్ధి వైపు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కాంక్షిస్తారో దానికంటే ఎక్కువగా మడకశిర ప్రాంతం అభివృద్ధి కోసం నేను కాంక్షిస్తానని చెప్పేసి 10 నెలల్లోనే అద్భుతమైన ఒక ఆఫీస్ ఈరోజు పెట్టుకోవటం, 1 ఎకరం స్థలంలో ఇంత బ్రహ్మాండమైన ఆఫీసు పెట్టుకుని అందరికీ కూడా స్థానికంగా నేను ఉండి ఎప్పుడు కూడా మీకు భాగస్వామ్యం అవుతానని చెప్పేసి లక్ష్యంతో పనిచేయడం. దాంతోపాటు ఏదైతే రాష్ట్ర పునర్నిర్మాణం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం మా శాసనసభ్యుడు ఎప్పుడు కృషి చేస్తూ ఉన్నా. దానికి నిదర్శనమే ఈరోజు పలు కార్యక్రమాలు, 4 సబ్స్టేషన్స్ ఓపెనింగ్ చేయటం, 3 భూమి పూజలు చేయటం, దాంతోపాటు అధికారులు ఇక్కడ పిలిచి రాబోయే ఇండస్ట్రీస్కి కూడా ఒక ప్రణాళిక ఏదైతే ఇచ్చారో గౌరవ ముఖ్యమంత్రి గారు దాని యొక్క భూమిని ఐడెంటిఫై చేయడం కూడా. అంటే ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అంటే వారికి ఉన్నటువంటి తపన ఈ ప్రాంతం గురించి ఏదైతే దార్శనికతతో ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారో గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేసే తీరు ఈ జిల్లా అద్భుతంగా రాబోయే రోజుల్లో రాణించబోతూ ఉంది. అద్భుతమైనటువంటి నాయకులు ఉన్నారు ఇక్కడ, అధికారులు అద్భుతంగా ఉన్నారు. ఏదైతే వివిధ ప్రాంతాలని వివిధ తరాల్లో అభివృద్ధి చేయాలని చెప్పేసి పనిచేస్తూ ఉన్నారు. అమరావతి అభివృద్ధితో పాటు విశాఖపట్నం అవ్వచ్చు, ఈ అనంతపురం అవ్వచ్చు, అలాగే తిరుపతి అవ్వచ్చు, అన్నీ కూడా దాని యొక్క స్పెషలైజేషన్ బట్టి అభివృద్ధి చేయాలని లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. దాని దిశగానే అందరు నాయకులు పనిచేస్తున్నారు. ఈరోజు మడకశిరలో మనం చూస్తూ ఉన్నాం పెద్ద సోలార్ ప్రాజెక్ట్. గతంలో ఎంతోమంది ఇక్కడ శాసనసభ్యులు చేశారు వివిధ పార్టీ నుంచి, కానీ గతంలో తెలుగుదేశం హయాంలోనే ఇక్కడ అభివృద్ధి వైపుకు అడుగులేసింది. మనకి రోడ్లు అభివృద్ధి చూసాం. మళ్ళీ ఈ రోజున అతిపెద్ద నవయుగ గ్రూప్ వాళ్ళ సోలార్ ప్రాజెక్ట్ వస్తూ ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారి యొక్క దృష్టి, వారి యొక్క ఆలోచన ఈ ప్రాంత అభివృద్ధి పైన. గతంలో కియా మోటార్ వచ్చింది జిల్లాలో, ఈ జిల్లాలో ఇంత అభివృద్ధి జరిగింది. రియల్ ఎస్టేట్ ద్వారా పరంగా అవ్వచ్చు, ఇండస్ట్రీస్ పరంగా అవ్వచ్చు, ఇంక్లూడింగ్ ఫార్మర్స్కి కూడా సరైన సమయంలో నీళ్ళు అందించి అభివృద్ధి చెందిందంటే ఆ తరుణంలో మళ్ళీ ఈ 10 నెలల్లో మనకి ఇంత మార్పు కనపడుతూ ఉంది. అలాగే మనకి డిఫెన్స్ వారు కూడా, అంటే డిఫెన్స్ వారికి కావాల్సింది యాక్టివిటీ 50 ఎకరాలు అయినప్పటికీ కూడా వారికి సేఫ్టీ పర్పస్గా మనం 1000 ఎకరాల పైన ఇవ్వాలి కాబట్టి అది కూడా ఐడెంటిఫికేషన్ అయిపోయింది. అవన్నీ కూడా వస్తే ఈ ప్రాంత ప్రజలకి మంచి ఉపాధి కల్పనతో పాటు ఏదైతే ఆన్సర్ యూనిట్స్ వస్తాయో దాంట్లో ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడుతుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అవన్నీ కూడా అంటే రాష్ట్రం ఎంత వేగవంతంగా వెళ్తూ ఉంది, ఎలా పనిచేస్తూ ఉంది అనేది 1924లో కింద స్థాయికి వెళ్ళినటువంటి పరిస్థితిలో మన గ్రోత్ రేట్లో 2వ స్థాయికి వచ్చాము అంటే కూటమి ప్రభుత్వం. ఏదైతే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా ప్రణాళికతో ముందుకెళ్తా ఉన్నారో, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచనలు, వారి యొక్క మన రాష్ట్రం పట్ల ఉన్నటువంటి చల్లని చూపుతో దయతో ఈ రాష్ట్రం మనం ముందుకెళ్తా ఉన్నాం. గ్రోత్ రేట్లో 2వ స్థానానికి వచ్చి తప్పకుండా వచ్చే సంవత్సరానికి మొట్టమొదటి స్థానానికి వస్తాము. తప్పకుండా ఏదైతే కులాలు మతాలు మధ్యలో వ్యత్యాసాలు మనం తీర్చేయాలని చెప్పేసి అంబేద్కర్ గారు చెప్పారో, ఈ మన ముఖ్యమంత్రి గారు తప్పకుండా ఆర్థిక ఉన్నటువంటి అసమానతలు కూడా
మనం వ్యత్యాసాలు తీయాలనే లక్ష్యంతో P4 అనే అద్భుతమైన కార్యక్రమం కూడా చేపట్టుకుని ముందుకెళ్తా ఉన్నారు. P4లో కూడా అంత అర్థం చేసుకోవాలి. అంటే వారి యొక్క ఆర్థిక పరిస్థితులు మనకి అంటే డైరెక్ట్గా ఆర్థికంగా మనకి లబ్ధి చేయమని చెప్పి కాదు వాళ్ళకు ఉన్నటువంటి నైపుణ్యతను గుర్తించి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళ నైపుణ్యతను గుర్తించి వాళ్ళని అభివృద్ధి దిశగా తీసుకెళ్లే విధంగా ఈ యొక్క P4 కూడా రూపకల్పన చేశారు. తప్పకుండా దాంట్లో కూడా అందరూ కూడా భాగస్వాములై ఈ రాష్ట్రానికి ఒక మంచి భవిష్యత్తు ఇచ్చే దిశగా, ఎందుకంటే భావి తరాల ఒక మంచి పునాది కోసం ఎప్పుడు కూడా కష్టపడే చంద్రబాబు గారి నాయకత్వంలో లోకేష్ గారి యొక్క ముందు చూపుతో మనం ఈ రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్దాం. ఇలాంటి నాయకులందరూ కూడా సమిష్టిగా ఉండి ఏదైతే రాజకీయంగా కూడా ఈ జిల్లా అద్భుతమైనటువంటి పరిస్థితిలో ఉంది. ఎక్కడ కూడా ఎవరికి కూడా అపోహలు కానీ దూరాలు కానీ లేవు. ఏమైనా చిన్న ఉన్నా కూడా వాళ్ళే సర్దుకుపోయే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అద్భుతంగా ఆదర్శవంతమైన జిల్లా. ఎందుకంటే గతంలో మనం ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడుతూ ఉంటే ముందు ఎప్పుడు మనం వెస్ట్ ఈస్ట్ గోదావరి గురించి మాట్లాడేవాళ్ళం, ఏ గ్రోత్ రేట్ అవ్వచ్చు దేని గురించి చూసినా. కానీ ఈరోజు సత్యసాయి జిల్లా జీడిపి కూడా మనకి కోనసీమ కంటే కూడా ఎక్కువ ఉంది. అంటే అభివృద్ధి దిశగా ఈ జిల్లా ఎలా వెళ్తుందని చెప్పి చూసుకోవచ్చు. అట్లా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క జిల్లా కూడా ముందుకు వెళ్ళే దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలన్నీ కూడా తీసుకుని వెళ్ళి పార్టీలో ఉన్నటువంటి విభేదాలు కూడా అన్నీ కూడా పూర్తి చేసుకుని ఇక్కడ కూడా మమేకమై అందరూ కూడా సమిష్టిగా పనిచేయడానికి పూర్తిగా కృషి చేస్తామని తెలియజేస్తాను.